నాగమణికంట ఆడు రోజు ఆ సింపతి కోట ఎంత చూస్తాం భయ్యా. సేఫ్ గేమ్ అంటే సింపతి గెయిన్ చేయడానికి నాగమణికంట అట్లా ఆడుతున్నాడు. టార్గెట్ చేసి ఏడిపించారు. ఈసారి మణికంఠని టార్గెట్ చేశారు అందరూ. మీ పేరు? హాయ్ బ్రో, ఉపేంద్ర. సో మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా కానీ అంత ఇంట్రెస్టింగ్గా లేదు బ్రో. ఈ సీజన్ కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకు స్టార్టింగ్ వీక్లోనే తెలిసిపోతుంది ఇది లాస్ట్ వరకు చూసేంత ఓపిక మనకు ఉండదేమో ఇంతకుముందు. ఎందుకంటే స్టార్టింగ్ వీక్లో ఒక బ్యాంగ్ ఉండింది. ఈసారి కూడా రానా, నాని, మన అనిల్ రావుపూడి ఒక బ్యాంక్ ఇచ్చినారు కానీ ఎందుకో కొంచెం నెగిటివిటీ ఉన్నట్టుంది చుట్టూ. నాకు ఎందుకు అర్థం కావట్లే. నాగ్ సార్ మీద నెగిటివిటీ, ఆ లోన్కి వచ్చిన శేఖర్ వాస్ మీద ఒక నెగిటివిటీ. ఆడెవడో కంటెస్టెంట్ వచ్చాడు భయ్య, ఆడు వేరేటి మణికంట, నాగమణికంట. ఆడు రోజు ఆ సింపతి కోట ఎంత చూస్తాం భయ్య. మళ్ళీ టెలికాస్ట్ చేసేవాళ్ళు కూడా పావు గంట షో ఆడితే వేస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు లేనట్టు. ఆ పావు గంట ఏదో మిగతా వాళ్ళు కూడా కొద్దిగా స్ప్రెడ్ చేయండి, 5 minutes. ఆడి సింపతి కూడా మాకు అర్థమైంది. మా సింపతి మీద ఓట్లు వేస్తున్నాం ప్రజెంట్, మా వాళ్ళు ఆల్రెడీ ఓట్లు వేస్తున్నారు. ఆడు కొద్దిగా పక్కనట్టే మిగతా వాళ్ళ మీద కొంచెం ఫోకస్ పెంచండి. నాకు ఎందుకు ఆడు మరీ ఎక్కువ వాడేస్తాడు అనిపిస్తుంది సింపతి కార్డు. విగ్గు తీయడం కానీ, ఫాదరు మదరు, స్టెప్ మదరు, యూఎస్ఏ, డైవర్స్ అంటాడు, మళ్ళీ కావాలంటాడు. ఆ కూర్చునే విధానం ఏంటి భయ్యా, అది దాన్ని ఏమంటారు, సీక్రెట్ రూమ్లోకి పిలిచారు కదా, అదేంటి కన్ఫెషన్ రూమ్లో అలా కూర్చుంటాడు ఏంటి భయ్యాడు ఇలాగా. ఆడేదో పెద్ద తోపులాగా. కొంచెం రెస్పెక్ట్, షోకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా భయ్యా. ఆడు షోకి రెస్పెక్ట్ ఇవ్వట్లే, ఆడి మాటలకి ఒక పొంతం లేదు, నోటికి వచ్చింది వాగేస్తున్నాడు. కొంచెం అటు తగ్గిస్తే బాగుంది అనిపిస్తుంది. సో మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ప్రజెంట్ అయితే అభయ్ అన్న కొంచెం బాగా ఆడుతున్నాడు. నెక్స్ట్ పృథ్వీ, నిఖిల్, నెక్స్ట్ లాహిర్లో హీరో ఆదిత్య ఓం గారు. సో మన యాంకర్ పేరు విష్ణుప్రియ. ప్రేరణ కొంచెం క్యూట్గా అనిపిస్తుంది. హాయ్ మీ పేరు? హాయ్, సిద్ధు అండి. సో మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. సో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకు నచ్చి ప్రజెంట్ అయితే నిఖిల్ బాగానే ఆడుతున్నాడు. తర్వాత సోనియా బాగా ఆడుతున్నాడు. సోనియా గారు డిఫెండ్ బాగా చేస్తున్నారు. సో మరి సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు హౌస్లో? సేఫ్ గేమా? సేఫ్ గేమ్ అంటే సింపతి గెయిన్ చేయడానికి నాగమణికంట అట్లా ఆడుతున్నాడు. రిమైనింగ్ బేబీ అక్క ఇంకా అంత ఇంట్రెస్టెడ్గా పార్టిసిపేట్ చేయట్లేదు, బట్ నెక్స్ట్ వీక్ మేబీ. సో మణికంఠ గారు సింపతి ప్లే చేస్తున్నారు కదా, అది మీకు ఏమనిపించింది దాని మీద మీ ఒపీనియన్? అంటే 1 time, 2nd time రిపీట్ చేయొచ్చు. కంటిన్యూస్గా అదే రిపీట్ చేస్తే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. అంటే కొంచెం స్ట్రాంగ్గా రూమ్లో ఏడవడం అది కొంచెం అవి తనే వీక్ అయిపోతున్నాడు. అట్లా పబ్లిక్గా ఉండేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బెటర్. సో మరి ఫస్ట్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీరు? మేబీ నాగమణికంటకే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎక్కువ తనే హైలైట్ అయ్యాడు ఈ వీక్లో. అంటే హైలైట్ అవుతే ఉంటారు కదా, హైలైట్ అవడం మీన్స్ ఇన్ ద సెన్స్ నెగిటివ్ వేలో హైలైట్ అయ్యారు కాబట్టి మేబీ ఛాన్సెస్ పబ్లిక్ ఎక్కువ అట్లాగే దాన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు. సో మరి అన్ఫేర్ నామినేషన్ ఎవరిది అనిపించింది మీకు? అన్ఫేర్ నామినేషన్ అంటే సోనియా చెప్పారు, బట్ దాన్ని నేనైతే అసలు కన్ఫర్మ్ చేయలేను. ఎందుకంటే దాంట్లో పార్టే కదా మనం చూసేది, 100% దాన్ని కన్ఫర్మ్ చేయలేము. దాన్ని నామినేషన్ మాత్రం మనం డిసైడ్ చేయాలి. హాయ్ మీ పేరు? షణ్ముఖ. సో మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తాం. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్ గారు. ఎందుకు? బాగా స్ట్రాటజీ బాగా, గేమ్ ప్లానింగ్, లీడర్షిప్ క్వాలిటీ, విన్ అవుతారు. సో మరి మణికంఠ గారి గురించి అడిగితే సో ఏమనుకుంటున్నారు? మణికంఠ చేసినారు, విష్ణుప్రియన్ మణికంఠ గారు చేస్తున్నారు, బట్ మణికంఠ గారు సింపతి ప్లే చేస్తున్నారు కదా, అది వర్కౌట్ అవుతుంది అంటారా? మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? చెప్పలేం, లాస్ట్ వరకు వచ్చే లోపల. నిన్న ఏడ్చారు, సో దాని మీద అది నచ్చలే. అంటే బాధని చెప్పుకున్నారు. అంటే బాధలు చెప్పుకోవడం కరెక్టేనా షోలో? అంటే నేషనల్ టెలివిజన్లో తెలియదు, బిగ్ బాస్ అంటే ఎక్కువ తెలియదు. ఓకే. హాయ్ మీ పేరు? నవ్య. బిగ్ బాస్ చూస్తున్నారా? సో మరి సీజన్ 8లో ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరిది ఉంటుంది? ఫస్ట్ ఎలిమినేషన్ బేబక్క ఉండబోతుందని అనుకుంటున్నాను. ఎందుకు? అంటే ఆమెకి మాట్లాడడం రావట్లేదు కదా, సో బేబక్కని ఎలిమినేట్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే. లేకపోతే ఓం కూడా అవుతాడు అనుకుంటున్నాను. ఓం గారు కూడా. ఓకే, వీళ్ళిద్దరు ఉన్నారు లిస్ట్లో. అవును. సూపర్. సో మరి అన్ఫేర్ నామినేషన్ ఎవరిది అనిపించింది నీకు? అన్ఫేర్ అది శ్రీరామ్.
మణికంఠ వచ్చాడు కదా, చాలా దారుణం. పోయినసారి బిగ్ బాస్ సీజన్ 7లో కూడా ప్రశాంత్ అట్లాగే టార్గెట్ చేశారు, ఆ, అట్లా టార్గెట్ చేసి ఏడిపించారు. ఈసారి మణికంఠని టార్గెట్ చేశారు అందరూ. అంటే ఇప్పుడు ఆ సింపతి ప్లే వర్కౌట్ అవుతుంది అంటారా మీరు? అక్కడ సింపతి ప్లే చేయకూడదు కదా, సింపతి ప్లే చేస్తే వర్కౌట్ అవ్వదు కదా. మ్మ్. సో జెన్యున్ మొహం మీద మాట్లాడే వాళ్ళు కావాలి మనకి. మ్మ్. సో అందరూ సింపతి ప్లే చేయరు అనుకుంటున్నాను. సో మరి సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు అనిపించింది? సేఫ్ గేమ్ ఈసారి అంతా అసలు మనం అనుకోవాలన్నా ఈ సీరియల్ బ్యాచ్ మొత్తం పడ్డారు. ఒక్కళ్ళు కూడా మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. మ్మ్. మొత్తం స్టార్ మా బ్యాచ్ కావాలని చేసినట్టు ఉంది ఈసారి. అచ్చా. సో మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ కండిషన్ పోయినసారి నేను పల్లె ప్రశాంత్కి ఓట్ చేశాను, ఈసారి మణికంఠకి చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాడు, తన ఫ్యామిలీ జర్నీ అంతా చూసాం కాబట్టి తననే తొక్కాలని చూస్తున్నారు అందరు కలిసి. సో మణికంఠ గారిని సపోర్ట్ చేద్దామని చేద్దామని అనుకుంటున్నాను. అంటే అందరూ తిడుతున్నారు కదా, అంటే ఇలా చేయడం తప్పు. నిన్న ఫేస్ మీద మాట్లాడేకి ఎవరికి నచ్చదు కదా, ఫేస్ మీద మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు మనము ఒకటి ఎవరన్నా కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకోరు. ఇప్పుడు కొందరు మనం ఫేస్ మీద మాట్లాడతాం, కొందరు తీసుకోరు కాబట్టి. సో మరి నిన్న విగ్ తీసి పెట్టారు, అంతా సీరియస్ గా ఏడుస్తున్నారు. అదొక అది సీరియస్ బాధ కదా, సీరియస్ ఏంటి బాధ అంటే కదా. బాధ, అందరూ serious కావాలని situation కదా అది. అందరు కావాలని తన మీద కావాలని ప్లాన్ చేసుకున్నట్టు ఉంది నాకైతే. ప్లాన్ చేసుకున్నట్టు అనిపించింది. అనిపిస్తుంది. సో మరి ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు హౌస్ లో? ఇష్టం లేని కంటెస్టెంట్ అంటే అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది, తన పేరైతే నాకు గుర్తులేదు. సోనియా గారు ఇష్టం లేదు. ఎందుకంటే కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకోరు. తను అన్ని ఫేస్ మీద మాట్లాడడం, అదే ఫ్రూట్ గురించి దేని గురించి గొడవ అయింది కదా, ఫ్రూట్స్ తో ఆడడం తప్పు. నువ్వు మనుషులు తినరు ఆ మాటలన్నీ వదిలింది కదా. సో కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకోరు కదా. సో తన అని అనుకుంటున్నాం, తను నాకు నచ్చలేదు. థ్యాంక్ యూ.